ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పెట్రోల్ కష్టాలకు కారణం కూటమి ప్రభుత్వమే. సర్కార్ వైఫల్యం నిరసిస్తూ రేపు ఆందోళన చేస్తామని అంటున్నారు వైసీపీ నేతలు. మరోవైపు పోర్టుల పనులు పూర్తి చేయాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరతకు కూటమి ప్రభుత్వ వైఫల్యమే కారణమని మండిపడ్డ వైసీపీ నేతలు విజనరీ అని చెప్పుకునే చంద్రబాబుకు ముందు చూపు లేకపోవడం వల్లే పెట్రోల్ కొరత ఏర్పడిందని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఇంధనం కొరత ఉందన్నారు. మచిలీపట్నంలో నిర్వహించిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన కీలక నేతలు పాల్గొని రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్ డీజిల్ కొరతపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ రేపు అన్ని నియోజకవర్గాల్లో ఆందోళన చేస్తామన్నారు వైవి సుబ్బారెడ్డి. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పెట్రోల్ బంకులు కూడలలో కానీ ఎక్కడొక నిరసన చేసే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేపట్టాలని చెప్పి, మరోవైపు రాష్ట్రంలో పోర్టుల నిర్మాణాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిలిపివేసిందని, వాటిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తోందని వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా మచిలీపట్నం పోర్టుకు సంబంధించి ప్రధానమైన పనులు అప్పట్లోనే పూర్తయినప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనుల్ని నిలిపివేయడం దారుణమని మండిపడ్డారు.